మామ్మీ మేకవర్ గురించి మాట్లాడదాం అన్నారు. భలే పాష్గా ఉంది పేరైతే. యా మామీ మేక్ ఓవర్ ఇట్స్ బాగా వైడ్లీ యూస్డ్ టర్మ్ నౌ డేస్. అండ్ పర్సే అది ఒక సర్జరీ అంటే ఏం కాదు, ఒక అంబర్లా టర్మ్ అనమాట. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ సర్జరీస్ని కలిపి మామీ మేక్ ఓవర్ అంటాం. అంటే బ్రెస్ట్కి సంబంధించి బ్రెస్ట్ రిడక్షన్ కావచ్చు, బ్రెస్ట్ని ఆగ్మెంటేషన్ అంటే ఎన్హాన్స్ చేయడం కావచ్చు, బ్రెస్ట్ని లిఫ్ట్ చేయడం కావచ్చు. అట్లాగే అబ్డామెన్కి పొట్టకి సంబంధించి కొంచెం ఫ్యాట్ తీయటం లైపోసెక్షన్ కావచ్చు, లేదా టమ్మీ టక్ అంటే పూర్తిగా టైట్ చేసి స్టిచ్ చేయటం అది కావచ్చు. అండ్ ఎనీ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ని రివర్ట్ బ్యాక్ చేసే సర్జరీస్ యొక్క కాంబినేషన్ని మామీ మేకోవర్ అంటాం అనమాట. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఎనీ ప్రొసీజర్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ దిస్ ప్రొసీజర్స్ ఈస్ కాల్డ్ మామీ మేకోవర్. అందరికీ అన్ని అవసరం ఉండవు, కొంతమందికి వీటిలో కొన్ని అవసరం అవుతూ ఉంటాయి. సో ఇట్స్ నంబర్ లాటం అనమాట. నైస్. బట్ ఇది ఎలా, హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఆర్ ఇవన్నీ ఒకటేసారి చెయ్యొచ్చా, చేయకూడదా, దాన్ని ఏంటి? ఆర్ మ్యాటర్ నీ ఉద్దేశం ఎక్కడి నుంచి చేయొచ్చు? మదర్ అయిన వెంటనే టైం లైన్ ఓకే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేయించుకోవాలా, ఎప్పటికైనా చేయించుకోవచ్చా ఏంటి? రైట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. వెన్ కెన్ వీ డూ దిస్ ప్రొసీజర్స్ అనేది యూజువల్గా పర్సనలీ వీ సజెస్ట్ అట్లీస్ట్ వెయిటింగ్ ఫర్ 1 year. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఫీమేల్ బాడీ అండర్గోస్ లాట్ ఆఫ్ చేంజెస్. మనం విజిబుల్గా కనపడే చేంజెస్ ఆబ్వియస్లీ పొట్ట బాగా పెరుగుతుంది బేబీ ఉండటం వల్ల, అండ్ మిల్క్ ఇచ్చే టైంలో బ్రెస్ట్స్ కొంచెం ఎంగార్జ్డ్గా ఉంటాయి, ఇవన్నీ చేంజెస్ వస్తాయి. సో ఇవన్నీ టైం గడిచే కొద్దీ ఇన్వాల్యూట్ న్యాచురల్గా అసలు మనం ఏం చేయకుండా రివర్ట్ బ్యాక్ అయిపోతాయి. సో ఆ న్యాచురల్ ఇన్వాల్యూషన్కి టైం ఇచ్చి ఒక 1 year తర్వాత ఏ చేంజెస్ మిగిలిపోయినాయి అవి జనరల్గా ఇంకా బియాండ్ రివర్ట్ అవ్వవు. సో అప్పుడు చేంజెస్ని మనం అడ్రస్ చేసుకోవచ్చు ఇఫ్ ది ఇండివిజువల్ ఈజ్ విల్లింగ్ టు గెట్ ఇట్ డన్. దిస్ ఈజ్ ప్రిడామినెంట్లీ డన్ బోత్ ఫర్ కాస్మెటిక్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ పర్పసెస్. ఓన్లీ కాస్మెటిక్ చూడటానికనే కాదు కేవలం ఇది, ఎందుకంటే బాగా లూజ్ ఓవర్ హ్యాంగింగ్ స్కిన్ ఉంది పొట్టలో, అది చాలా సార్లు హైజీన్ కి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొంతమంది అసలు ప్రెగ్నెన్సీ తర్వాత 10-15 సంవత్సరాలకు వచ్చి ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ జస్ట్ ఊరిక వ్యానిటీ కోసం ఏదో అందంగా ఉంటారు అన్న ఇదే కాదు. సో దట్ వే ఇట్స్ ఫంక్షనల్ ప్రొసీజర్ ఆల్సో. అండ్ ఈవెన్ ఫర్ బ్రెస్ట్స్ కూడా, లార్జ్ బ్రెస్ట్స్ ఉన్నాయి అనుకోండి, అపార్ట్ ఫ్రమ్ సోషల్ ఆక్వర్డ్నెస్, వెయిట్ వల్ల షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ట్రూ, వెరీ ట్రూ. సో సింపుల్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ విల్ కాజ్ లాట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో ఆల్వేస్ ఈ కాస్మెటిక్ అని అంత టైట్గా కూడా చెప్పలేము, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాస్మెటిక్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ ఇదనమాట. రైట్. సో మరీ టూ అర్లీగా 3 నెలలకి 6 నెలలకి జనరల్గా అడ్వైస్ చేయం అన్లెస్ వెరీ బ్యాడ్లీ నీడెడ్. మరీ గ్రాస్ హైజీన్ ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే తప్పితే జనరల్గా ఒక 1 year బాడీగా అడ్జస్ట్, పోస్ట్ ప్రెగ్నెన్సీ అడ్జస్ట్ అవ్వడానికి న్యాచురల్ చేంజెస్ కి టైం ఇవ్వడం బెస్ట్ వే అవుట్ ఎప్పుడైనా సరే. ఇంకా తర్వాత ఉన్నాయి జనరల్గా పెద్ద ఇన్వల్యూషన్ ఉండదు ఇంకా 1 year తర్వాత. సో దెన్ వీ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ సర్జరీస్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సర్జరీస్ అని. సో ఐఎమ్ షూర్ ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఒక మదర్ పేషెంట్ వచ్చినప్పుడు వి అనలైజ్ అండ్ సీ ఏది ఫస్ట్ సెట్ చేయాలి అనే ఒక ప్రయారిటీ అయితే ఉంటుందేమో, లేకపోతే అన్నీ ఒకటేసారి చేసేస్తామా ఏంటి? మైనర్ ప్రొసీజర్స్ని కంబైన్ చేయొచ్చు. లైక్ ఒక గంటలో అయిపోయే మైనర్ ప్రొసీజర్స్ మనం కంబైన్ చేయొచ్చు. అదే వెరీ లాంగ్ ప్రొసీజర్స్ 3-4 గంటలు బట్టి ఉన్నాయి, ఒక అబ్డామినోప్లాస్టీ ఉంది, దాంతోపాటు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ ఉన్నాయి, 2 మేజర్ సర్జరీస్. అన్లెస్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 2 or 3 డాక్టర్స్ డూయింగ్ టుగెదర్, అన్నిటిని ఒకేసారి క్లబ్ చేయడం సేఫ్ కాదు, ఎందుకంటే అనస్థీషియా టైం చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. ఈచ్ సర్జరీ విల్ బి టేకింగ్ 3 to 4 hours. అవి క్లబ్ చేసాం అనుకోండి ఆల్మోస్ట్ 7 to 8 hours ఆఫ్ అనస్థీషియా టైం అవుతుంది. సో అన్నెసెసరీ రిస్క్స్ అసోసియేట్ విత్ ద ప్రొసీజర్ అవుతుంది. కరెక్ట్. సో అందువల్ల వి ప్రిఫర్ డూయింగ్ ఇట్ మేజర్ ఆపరేషన్స్ ఇన్ స్టేజెస్ అండ్ మైనర్ థింగ్స్ క్యాన్ బి క్లబ్డ్ టుగెదర్. Even a minor liposuction of 2 or 3 parts, things that can be clubbed. Nice. How common is this, doctor? At least మన ఇండియాలో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాం ఇలాంటివి, బయట ఫారెన్ లో ఎంత కామన్, ఇది ఇక్కడ ఎంత కామన్? These are frequently done even in India. అవునా? Maybe smaller cities లో కొంచెం అవేర్నెస్ తక్కువ కానీ, మేజర్ సిటీస్ లో దీస్ ప్రొసీజర్స్ ఆర్ బీయింగ్ డన్ సిన్స్ మెనీ ఇయర్స్. అండ్ విత్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ బీయింగ్, ఇప్పుడు అనస్థీషియా రిస్క్స్ కానీ అవన్నీ చాలా వరకు డ్రామాటిక్గా తగ్గిపోయినాయి. సో ఇంతకుముందులాగా సర్జరీ అంటే భయపడటం కానీ, అండ్ కాస్ట్స్ గురించిన విపరీతమైన భయాలు కానీ అవన్నీ లేవు. సో నవ్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్
ఎవ్రీ ఇండివిజువల్. సో యాక్సెప్టెన్స్ అండ్ డూయింగ్ చాలా రెగ్యులర్గా జరుగుతుంది. ఈవెన్ లైక్ స్మాల్ ప్లేసెస్ లైక్ గుంటూరు లాంటి చోట్ల కూడా అబ్డామినోప్లాస్టీ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటున్నారు మనకు బాగానే. గాట్ ఇట్. పోస్ట్ దట్ సర్జరీ ఏంటి, ఏమైనా కేర్ తీసుకోవాలి, ఏం కేర్ తీసుకోవాలి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ. ఈ అబ్డామినోప్లాస్టీ చేసినా కానీ, ఒకవేళ బ్రెస్ట్ సర్జరీస్ చేసినా కానీ ఇమీడియట్లీ వర్క్ వెళ్ళలేము. ఎందుకంటే దేస్ ఆర్ లైక్ డెఫినెట్లీ అ బిట్ ఆఫ్ మేజర్ ప్రొసీజర్. సో ఒక 2 to 3 days ఆఫ్ కంప్లీట్ రెస్ట్ అవసరం అవుతుంది. అండ్ ఫుల్లీ యాక్టివ్గా తిరగడానికి ఒక 2 వారాలు టైం పడుతుంది, 2 నుంచి 3 వారాలు ఆల్మోస్ట్. గాట్ ఇట్. సో ఆ తర్వాత దే కెన్ ఆల్మోస్ట్ డూ దేర్ రొటీన్ యాక్టివిటీస్. మరి బరువులు ఎత్తడం అట్లాంటివి మేబీ ఒక 1 month or 2 months పట్టొచ్చు, కానీ రొటీన్ యాక్టివిటీస్ మొత్తం దే విల్ బి బ్యాక్ టు డూయింగ్ ఇట్ ఇన్ 2 to 3 weeks టైం. ఇవి జరిగిన తర్వాత ఇవి చేయకూడదు అని అట్లేం లేదు. దే విల్ రెజ్యూమ్ దేర్ నార్మల్ లైఫ్ ప్రాబ్లీ ఆఫ్టర్ 3-4 months అయినా వాళ్ళు ఇంతకు ముందు ఎలాంటి పని చేస్తున్నారో అవన్నీ కంటిన్యూ చేసుకుంటారు. అసలు అన్ని మంత్స్ కూడా ఉండదు, వీక్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వీక్స్ డెఫినెట్లీ. అంతే. నైస్. మేబీ అపార్ట్ ఫ్రమ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ తప్పితే ఆల్ అదర్ రొటీన్ యాక్టివిటీస్ కెన్ బి కంఫర్టబుల్లీ డన్ ఇన్ అ ఫ్యూ వీక్స్ టైం. వెరీ నైస్, వెరీ నైస్. మీకు మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో ఫస్ట్ వచ్చిన కేసు ఏదైనా స్పెషల్ ఇంట్రెస్టింగ్ కేసు ఏమన్నా చేశారు మీరు? ఎక్కువ లైక్ నేను ప్రిడామినెంట్లీ లేట్గా వచ్చే ప్రెజెంటేషన్స్ ఎక్కువ మనకి. అంటే మేబీ చిన్న ప్లేస్ అవటం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఒక 10 years ఆఫ్టర్ ఇది వచ్చే వల్ల ఎక్కువ. సో వాళ్ళు అంటే నేను చెప్పాను 1 year తర్వాత 1 yearకి కొద్దిగా మనకి ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా తర్వాత కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, తగ్గిద్దేమో అన్నట్టు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రైజింగ్ కిడ్స్ ఇవి ఉంటూ ఉంటాయి కదా. సో అవన్నీ కొంచెం సెటిల్ డౌన్ అయినాక మేబీ. సో యూజువల్గా ఎక్కువ మందిని మనం 10 to 15 years ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చూస్తూ ఉంటాం ప్రాక్టీస్లో. అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. ఎందుకంటే అంత బల్జ్డ్గా స్టమక్ ముందుకు వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ ఓవర్ హ్యాంగింగ్ స్కిన్నే కాదు, కొన్నిసార్లు ఆ ప్రెగ్నెన్సీలో రెక్టైడ్ డైవారికేషన్ అంటాం అనమాట. సో అబ్డామినల్ మజిల్స్ కొంచెం వీకెన్ అవుతాయి. సో మనం ఈ ప్రొసీజర్ చేసినప్పుడు అబ్డామినల్ మజిల్స్ కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి టైటన్ చేసేస్తాం. సో దట్ వే ఆల్సో ద ఫంక్షనల్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్ అ లాట్. సో అట్లా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మళ్ళీ చక్కగా అబ్డామినల్ మజిల్స్ టోనప్ అయిపోయి వాళ్ళు చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. నైస్, నైస్. కాస్ట్ ఎట్లా ఉంటుంది? కాస్ట్స్ యూజువల్లీ నేను ఇందాక చెప్పినట్టు మైనర్ ప్రొసీజరా, మేజర్ ప్రొసీజరా, కాంబినేషన్ అనే దాన్ని బట్టి చాలా ఎక్స్ట్రీమ్లీ వేరియబుల్గా ఉంటాయి. సో దే గో ఎనీవేర్ ఫ్రమ్ 50,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్వర్డ్స్ ఆఫ్ ఇట్ ఉంటాయి అన్నమాట. బట్ నేను అడుగుతున్నా మామూలుగా, ఓకే 20-30 లక్షలు అంత అంత నెవర్ దట్ నంబర్స్. మాక్సిమం 2 to 3 lakhs ఇస్ ద హైయెస్ట్ అండ్ మేబీ అంతే. ఓకే. సో మాక్సిమం 50,000 నుంచి ఒక 2-3 lakhs దాకా. ఈవెన్ మేజర్ యూజువల్లీ అంటే అండ్ దీస్ థింగ్స్ ఆర్ హైలీ వేరియబుల్. ఎందుకంటే ఓటీ టైం ఎంత ఉంది, ఎలాంటి ప్లేస్లో చేస్తున్నాం, ద స్కేల్ ఆఫ్ ది హాస్పిటల్ వేరీస్, రైట్. మనకి ఓటీ కాస్ట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ ఇన్ టు ప్లే. అండ్ ఈవెన్ దే వేరీ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఇప్పుడు అబ్డామినోప్లాస్టీ అనే ప్రొసీజర్, టమీ టక్ అనేది కానీ ఒక 60-65 kg పర్సన్కి చేసింది వేరు, ఒక 95 kg పర్సన్కి చేసిన ఎఫర్ట్ అండ్ ప్రొసీజర్ టైం అన్ని పెరిగిపోతాయి. సో ఒకళ్ళకి ఇంత కాస్ట్ లో అయింది కదా, ఇంకోళ్ళకి ఇంత కాస్ట్ లో కరెక్ట్ గా మనం చేయగలమా అంటే అవ్వదు. నో మెడికల్ ప్రొసీజర్ అపార్ట్ ఫ్రమ్ నాట్ జస్ట్ అబ్డామినోప్లాస్టీ, నో ప్రొసీజర్ వర్క్స్ లైక్ కేస్ టు కేస్ డిఫరెంట్. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఇండివిజువలైజ్డ్ అన్నమాట. అందుకని ఎవరు అడిగినా కూడా ఆల్వేస్ వి ప్రిఫర్ ఏ కన్సల్టేషన్. ఇవన్నీ ఊరికే అంబ్రెలాగా చెప్పడమే తప్పితే అందాజుగా ఇదిగో ఇంత అవ్వచ్చు అన్నట్టు, బట్ హార్డ్లీ దోస్ థింగ్స్ ఎనీ టైమ్ దే రియల్లీ అసలు రిఫ్లెక్ట్ అవ్వదు. కొంతమందికి చాలా ఎక్కువ అయింది అనుకున్న వాళ్ళకి తక్కువ ఈజీగా అయిపోవచ్చు. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్లీ ఓటీ టైమ్స్ షార్టన్ అయిపోయినాయి. సో చార్జెస్ విల్ బి ఆన్ ద బిట్ ఆన్ ద లోయర్ సైడ్. రైట్. ఓటీ టైమ్స్ ప్రొలాంగ్ అయితే దే విల్ బి స్లైట్లీ ఆన్ ద హైయర్ సైడ్. అట్లా చాలా వేరియబిలిటీస్ ఉంటాయి. సర్జికల్ వేలో కాకుండా నాన్ సర్జికల్గా ఏమైనా చేయొచ్చా? యా డెఫినెట్లీ. మనం ఇచ్చిన ఇనిషియల్ 1 year విండో ఏదైతే ఉందో ఫర్ న్యాచురల్ ఇన్వల్యూషన్ టు హ్యాపెన్, ఆ టైంలో చక్కగా ఐ మీన్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బట్ సే ఫ్యూ వీక్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగాసనాస్ లాంటివి లేదా జెంటిల్ వాకింగ్ అండ్ జెంటిల్గా మైనర్ జిమ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే బాడీ న్యాచురల్గా ఇంకా ఫాస్ట్గా టోనప్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ వీ మే కంప్లీట్లీ అవాయిడ్ ద నీడ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఆల్సో. అలాంగ్ విత్ ఇట్ ఆబ్వియస్లీ హై ప్రోటీన్ డైట్ లైక్ ఇన్ ఎనీ అదర్ లాగానే హై ప్రోటీన్ డైట్స్ విత్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా కూడా ఈ చేంజెస్ అన్నీ మోర్ హెల్దియర్ అండ్ ఫాస్టర్గా అవ్వచ్చు. సో వీ మే అవాయిడ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ నీడ్ కూడా. Gentle massages also may help in involution of the abdomen. Right. కొన్నిసార్లు స్ట్రెచ్ మార్క్స్ పడుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ, అవి కూడా కొంచెం జెంటిల్ మసాజెస్ ద్వారా వాటి ద్వారా కూడా స్పాంటేనియస్గా రికూపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ అ నాన్ సర్జికల్ వే ఆఫ్ మేనేజింగ్ ఇట్ ఈజీలీ.
ఎనీథింగ్ ఎల్స్ ఇంకేదన్నా తెలుసుకునేది ఉందా మామీ మేకవర్ గురించి? Yeah, that's it, most likely, and need not be afraid of it. ఎందుకంటే it's all these are pretty standardized techniques and very safe procedures. సో వాటితో ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటాం కంటే ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ డన్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ఫర్. బట్ ఫండమెంటల్లీ ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ దిస్ షుడ్ బి లైక్ ఆ ఇండివిజువల్ నేను చేయించుకోవాలి అనుకుని చేయించుకుంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు చెప్పేది అది. రైట్. ఇంకోళ్ళు బలవంతం చేశారు, వాళ్ళకి నచ్చట్లేదు, మా ఆయనకి నచ్చట్లేదు, ఇంట్లో వాళ్ళు అన్నారు అని చేయించుకోకూడదు. ఇప్పుడు ద ఇండివిజువల్ షుడ్ బి కంఫర్టబుల్ గెటింగ్ ది ప్రొసీజర్ డన్ అండ్ హీ ఆర్ షీ షుడ్ బి ది వన్ హూ టేక్స్ ద డెసిషన్, అంతే. రైట్. సో అది వెరీ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఫర్ ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ముఖ ఆపరేషన్ చేసాము, పక్కనోడు చెప్పి మా ఆయన బాగాలేదన్నారు అనేది, ప్రొసీజర్ అయిన తర్వాత నాకు ఆ పార్దే బాగుంది అన్నాడు. కరెక్ట్ కదా. సో మనం మళ్ళీ అది తేవటం కుదరదు. సో అట్లాగే ఏంటంటే ఎప్పుడైనా ఇండివిజువల్ చాయిస్ ఈస్ ఆల్వేస్ ఫైనల్ అన్నమాట. కరెక్ట్. సో దట్ సేమ్ హోల్డ్స్ ఫర్ మమ్మీ మేక్ ఓవర్ ఆల్సో. జస్ట్ ఇట్స్ నాట్ లైక్ అందరూ కంపల్సరీ చేయించుకోవాలని కాదు, జస్ట్ బికాస్ దే హ్యావ్ ఎ లూజ్ అబ్డామెన్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అనేది కూడా ఏమి లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్ రైట్. టు టేక్ కేర్ ఆఫ్ దట్ బాడీ అండ్ దేర్ లుక్స్ అండ్ వి రెస్పెక్ట్ ఇట్ కంప్లీట్లీ. నైస్. ఐ థింక్ మామీ మేకవర్ అంటే నేను ఏంటో ఎన్ని రోజులు బట్ థ్యాంక్స్ సో మచ్ డాక్టర్. జనాలు కూడా ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చి ఉంటుంది. థ్యాంక్స్ లాట్.